గర్భం అనగానే అంటే కొన్ని అపోహలు, వాస్తవాలు కూడా వస్తాయి మనకి యాక్చువల్‌గా. అంటే ముఖ్యంగా కొంతమంది కుంకుమ పువ్వు తినడం వల్ల తెల్లగా పుడతారని. కుంకుమ పువ్వు. ఓకే. ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ హెల్తీ ఐటెమ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలోని. సో, కుంకుమ పువ్వు వల్ల కలర్ మారుతుంది అంటే, పాల కలర్ మీకు కొంచెం కలర్ మారుతుంది తప్ప, బేబీ కలర్ అన్నది మారదండి. ఓకే. ఇట్ ఈస్ హెల్తీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్. మీ ఫుడ్‌లో యాడ్ చేసుకోవచ్చు. కానీ బేబీ కలర్ అన్నది మనకి ఆ మదర్ నుంచి వచ్చే జీన్స్, ఫాదర్ నుంచి వచ్చే జీన్స్ ద్వారా డిటర్మైన్ అవుతుందండి. సో, బేబీలో జరిగే ప్రతి చేంజ్ అన్నది జెనెటికల్లీ, అంటే వాళ్ళ హైట్ గానీ, వాళ్ళ షేప్ గానీ, వాళ్ళ ఫీచర్స్ కానీ, వాళ్ళ కలర్ గానీ, వాళ్ళు ఫ్యూచర్‌లో ఎంత హెల్తీగా ఉంటారని గానీ, ఇవన్నీ మనకి జెనెటికల్లీ వాళ్ళ మదర్ నుంచి వచ్చే జీన్స్, వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చే జీన్స్. కొన్ని జీన్స్ మదర్ నుంచి వచ్చినవి ఎక్స్‌ప్రెస్ అవుతాయి. కొన్ని జీన్స్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినవి ఎక్స్‌ప్రెస్ అవుతాయి. సో, వాటిలో వన్ ఆఫ్ ద థింగ్సే వాళ్ళ స్కిన్ కలర్ గానీ, హెయిర్ కలర్ గానీ ఇవన్నీ డిటర్మైన్ అవుతాయి. సో, మీరు తినే వాటి వల్ల బేబీ కలర్ మారటం అన్నది అపోహ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.